నమస్తే సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా బెయిల్ పైన బయట ఉన్నారని చెప్పేసి ఆయన అక్రమాస్తుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఇటు హైకోర్టులో హరిరామ జోగయ్య గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలానే సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి వీటికి సంబంధించి సిబిఐ వారు విచారణ ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్ అయి అటు సిబిఐకి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చినాయి. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి విచారణ వేగవంతం చేయమని కూడా చెప్పినట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రయల్స్ ఏ రోజు ప్రారంభం అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఏ రోజు జైలుకి వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అనేక కేసులు కూడా విచారణకు నోచుకోక, విచారణకు జరగక తీవ్ర ఆర్థిక నేరారోపణలు కలిగినటువంటి కేసులు ఏది కూడా తక్కువ కాదు. వాటి మీద ఒక్కసారి చూసినట్లయితే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద 38 కేసులు పైచిలకు వారి మీద ఉన్నవి, 35 కేసులు క్రిమినల్ కేసులు, 11 కేసులు సిబిఐ కేసులు, 9 కేసులు ఈడీ కేసులు. ఈ ఈడీ కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు జప్తు చేయటం కూడా జరిగింది. ఇంచుమించుగా 3041 వాయిదా పిటిషన్ వేయటం జరిగింది. 3451 పిటిషన్లు వేసి ఇంచుమించుగా 10 సంవత్సరాల పాటు విచారణకు రాలేదు అనే సందర్భంలో ఈరోజు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు, అలానే భారతీయ జనతా పార్టీ తరఫున అధ్యక్షురాలు పురంధరేశ్వరీదేవి గారు ఈరోజు ఏకంగా సుప్రీంకోర్టుకు లెటర్ వ్రాయటం ద్వారా సుప్రీంకోర్టు కలుగు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే దాని మీద నోటీసులు ఇవ్వటం జరిగింది సిబిఐకినో ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి. అంతేకాదు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి కేసులను ప్రత్యేక కోర్టుల ద్వారా వీలున్నంత త్వరగా ఈ రాజకీయ ప్రముఖులపై ఉన్నటువంటి కేసులు తేల్చమని సుప్రీంకోర్టు ఈ ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ప్రకారంగా రావటం అనేది ఇరువురికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళిద్దరు కూడా సమాజానికి ఒక కథలకు తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ తరఫున పురంధరేశ్వరి గారు, అలానే రఘురామకృష్ణరాజు గారు సొసైటీలో న్యాయస్థానాల్లో ఒక కదలిక తీసుకురావడంలో కృతకృత్యులైనారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులలో ఇప్పటికే తెలంగాణ కేసులో ఉన్నటువంటి కేసుల్లో కాలయాపన జరుగుతుందని, ఇంచుమించు 10 ఏళ్ల పైన జరుగుతుందని అధికారంలో ఉండటం ద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాక్ష్యాలను తారుమారు చేయటము, ప్రభావితము, రాజ్యాంగ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని చెప్పిన హరిరామ జోగయ్య గారి మీద లెటర్ మీద కూడా స్పందన వస్తుంది. నాకు తెలిసి ఇంచుమించుగా తెలంగాణలోనే ఉండాలా, లేదా తెలంగాణ ప్రాంతంలో అయితే కొంత ఇబ్బందిగా ఉంటుంది, బయాస్ ఉంటుంది. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయమని ఇప్పటికే దీని మీద కూడా సొంత ఎంపీనే రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలియవచ్చింది. ఏది ఏమైనా ఇది వెంటనే, ఎందుకంటే 2010 కేసులు ఇంచుమించుగా 10 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటికీ 2015-18కి ముందున్నటువంటి కేసులను, సాధారణ కేసులను కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. 2015 లోపల ఉన్నటువంటి కేసులు అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసులుగా ఐడెంటిఫై చేస్తూ త్వరగా తీర్పులు ఇవ్వమని అత్యంత సామాన్యుల కేసులోనే మార్గదర్శకాలు ఇచ్చింది. ఇది ఇంచుమించు 10 సంవత్సరాల పైన కావటం వల్ల సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా కూడా భవిష్యత్తులో వాయిదాలు ఇచ్చే అవకాశమే లేదు. ఇవన్నీ కూడా సత్వరంగా తేలే అవకాశం ఉంటుంది. 2024 లోపే, అంటే నాకు తెలిసి 3 to 6 months లోపే ఇవన్నీ కేసుల్లో విచారణ ఎదుర్కోక తప్పదు. ఏ కేసుల్లో కూడా ఇంతవరకు భారతదేశంలో ఈడీ పెట్టినటువంటి కేసుల్లో ఏ కేసుల్లో బయటపడినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. ఈడీ కేసుల్లో తను నేరం చేయలేదని నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత నిందారోపణలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఉంటుంది. ఈ సాక్ష్యంలో మిగతా కేసులకి ఈ కేసులకు ఉన్నటువంటి తేడా ఇప్పటికే కోట్ల రూపాయలు జప్తులు కాబట్టడం, ఈడీ కేసులుగా ఉండటం, మనీ లాండరింగ్ పాల్పడినట్టుగా ప్రాథమికంగా ఎన్నో అడిషనల్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయటం, ఇవన్నీ కూడా ప్రైమా ఫేస్గా ఉన్నట్టుగా భావించి సత్వరంగా విచారణ జరిగే అవకాశం ఉంటుంది. 2024 వచ్చిన 3 నుంచి 5 నెలల లోపలే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అన్ని కేసులు కూడా విచారణ జరుగుతుంది. ఎందుకంటే మోర్ దాన్ 10 years అయింది కనుక డే బై డే విచారణ జరిగే అవకాశం ఉంటుంది. 2024 జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత గడ్డు కాలంగా నేనైతే భావిస్తాను.
సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ దోషిగా తెలిస్తే, ఆయన క్రిమినల్ అని తేలినట్లయితే ఆయన పోటీ చేయకుండా ఆయన పైన అనర్హత వేటు వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారంగాను, ఇప్పుడున్నటువంటి తీర్పుల ప్రకారంగాను, మొన్న ఈ మధ్య వెలువరించినటువంటి మోడీ పేరు మీద ఉన్నటువంటి కేసులో రాహుల్ గాంధీని కూడా అనర్హురాలుగా ప్రకటించినటువంటి సంగతి అందరికీ కూడా విదితమే. రాహుల్ గాంధీ మీదే 2 సంవత్సరాల పాటు ఉన్నటువంటి శిక్ష కాలానికి ఉన్నటువంటి కేసులోనే ఆయనకి అనర్హత వేటు పడితే, జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నటువంటి కేసులన్నీ కూడా చాలా తీవ్ర ప్రభావం ఉన్నటువంటి కేసులు, చాలా తీవ్రమైన కేసులు, తీవ్ర ఆర్థిక నేరారోపణలు కలిగిన కేసులు. ఒక్కసారి దీంట్లో కనుక కేసులో శిక్ష అంటూ పడితే జీవితకాలం కూడా జైల్లో ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. తప్పనిసరిగా ఒక్కసారి తీర్పు తను వ్యతిరేకంగా వచ్చినా, తను ముద్దాయిగా నిరూపించబడినా, తనకు ఒక్కసారి శిక్ష పడినా కూడా జీవితంలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదు. ఇప్పుడున్నటువంటి తీర్పుల ప్రకారం అత్యంత ప్రభావితమైన కేసులు కనుక దీంట్లో ఏ విధమైనటువంటి తీర్పు వస్తే, తను నేరం చేశాడు అని చెప్పి తీర్పు వస్తే, తీర్పులో ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి లైఫ్ వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి తీర్పు వెలువరించిన తర్వాత, ముద్దాయి అని చెప్పి నిరూపణ అయిన తర్వాత, ఈయన ఎలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ పార్టీ తరపున ఏ పదవికి కూడా పోటీ చేయడానికి ప్రజాక్షేత్రంలో అనర్హత వేటు తప్పనిసరిగా పడుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కోడికత్తి కేసు విచారణ కూడా 5 సంవత్సరాల నుంచి సాగుతూనే ఉంది. అదేవిధంగా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా సాగుతూనే ఉంది. ఇంతవరకు దోషులు శిక్షించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ 2 కేసుల పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? నమస్కారం సార్. ఈ 2 కేసులు ప్రజా న్యాయస్థానంలో ప్రజలకి ముద్దాయిలు ఎవరు అనేది అర్థమైపోయింది. ఇక తేలవలసింది ఏంటంటే న్యాయస్థానాల్లో ఈ 2 విషయాల్లో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు. ఇవి తనకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా, తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తన కేసులను తను కోర్టుల ద్వారా త్వరగా కేసులు చేసుకొని సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలన్నా కూడా ఈ కేసులు సత్వరంగా విచారణ తప్పనిసరిగా చేస్తారు. ఆ సందర్భంలో మాత్రమే. అయితే ఇవి గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపే, ఒక పార్టీ ఓటమి చెందటానికి మరో పార్టీకి సానుభూతి ద్వారా ఎన్నికల్లో గెలుపొందడానికి ఈ 2 కేసులు తీవ్ర ప్రభావం చూపిన మాట వాస్తవమే. అలాంటప్పుడు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలని చెప్పి సిఐడి తరపున నమ్మకం లేదన్న వ్యక్తే మాకు సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పటం, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేయటం, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసిన దరిమిల్లా కూడా నిర్దిష్టమైన కాల పరిమితిలోపు కేసు విచారణ చేయమన్నా కూడా ఈ సంస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సంస్థల మీద ఎంత తీవ్ర ప్రభావం చూపెట్టారంటే, వాళ్ళ మీదే సిబిఐ మీదే కేసులు పెట్టడం, వారి కేసులో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కేసులో విచారణ సందర్భంగా హాస్పిటల్లో పెట్టి 2000 పైచీలకు కార్యకర్తలను పెట్టి విచారణ ఏ విధంగా అడ్డుకున్నారో ఇప్పటికే తెలిసి వస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. అలానే తన మీద ఉన్నటువంటి కేసులో, కోడికత్తి కేసులో, విజయవాడలో ఎన్ఐఏ కేసులో విచారణ జరుగుతున్న సందర్భంలో తను కోర్టుకు రాకుండా విచారణ కోసం అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ చేయమని చెప్పి ఒక పిటిషన్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా క్రిమినల్ కేసులో, తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులో సాక్ష్యం ఇన్పర్సనోటిగా వచ్చి ఇవ్వటం జరుగుతుంది, కానీ అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయడం జరగదు. అది తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. అక్కడ నుంచి, విజయవాడ నుంచి, అన్నయ్య కేసు నుంచి విశాఖపట్నానికి వెళ్ళిన తర్వాత తన మీద ఉన్న కేసును విచారణ చేయించుకోలేకపోయాడు. కనీసం ముద్దాయికి బెయిల్ లేకుండా 4 సంవత్సరాల పాటు ఉండటం అంటే ఇంతకన్నా దుర్మార్గం భారతదేశంలో లేదు అని చెప్పవచ్చు. కనీసం విశాఖపట్నం వెళ్ళిన తర్వాత కూడా విచారణకు చేసుకోకపోగా అనేకసార్లు లండన్ దాకా వెళ్ళిన ఈ ముఖ్యమంత్రికి కోర్టుకు రావడానికి సమయం లేదట. ఆ సందర్భంలో ఇప్పుడు మరో పిటిషన్ దాఖలు చేయటం, నా మీద జరిగిన, అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి కోడికత్తి కేసులో భారీ కుట్ర ఉందని,
ఇంకా విచారణ, లోతైన విచారణ చేయమని పిటిషన్ దాఖలు చేయటం, విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు డిస్మిస్ చేయటం, దాని మీద ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి రావడం జరిగింది. ఇప్పుడు స్టే వచ్చింది. ఏ సందర్భంలో ఇవి చేస్తారు? కేవలంగా ఈ 2 కేసుల్లో పసలేదనేది, రాజకీయంగా వాడుకోవటం తప్ప మరొకటి లేదని నారాసుర రక్త చరిత్రని పుస్తకాలుగా, పాంప్లెట్గా వేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక హంతకుడిగా వేసినటువంటి వ్యక్తి ఎందుకు విచారణ చేయలేదు? విచారణ చేసే చంద్రబాబు నాయుడికి శిక్ష ఏపించవచ్చు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయ్ కేసులో ముద్దాయిలు పట్టలేనటువంటి వ్యక్తి, మీ కేసులో, మీ మీద జరిగినటువంటి హత్యాయత్న కేసులో మీరు కేసులో విచారణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు? సాధారణ ప్రజలకు ఏ విధంగా కేసులలో సత్వర న్యాయం, సత్వర విచారణ జరిపిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఒక మనిషి, లోపల ఒక మనిషి ఉన్నాడు. ఆయన రాజ్యాంగం పట్ల కానీ, శాసనాల పట్ల కానీ, కోర్టు తీర్పులను కూడా గౌరవించే వ్యక్తి కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 11,000 కేసుల పైన కోర్టు ధిక్కరణ కేసులు ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఒకటి, తన మీద ఉన్నటువంటి కేసులో కూడా విచారణకి సహకరించట్లేదు. ఒకే ఒక్క కారణం, ఈ 2 కేసుల్లో విచారణ జరిగినట్లయితే, ఈ 2 కేసుల్లో కనుక ఓడిపోయినట్లయితే 2024 జరిగే ఎన్నికలలో తనకు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అనుమానమే లేదు దాంట్లో. ఏ కేసులలో అయితే నువ్వు చెప్పి అధికారం లేక వచ్చావో అదే కేసులతో మీ అధికారం, పవర్ అనేది పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు జరిగేదాకా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసే, రాజకీయానికి సంబంధించి రాజకీయంగా వాడుకోవటానికి ఆయనకి లాభదాయకం కానటువంటి కేసులు ఇప్పుడు కేసు విచారణకు వస్తే తప్పనిసరిగా కోడికత్తిలో శ్రీనివాస్ గారు ఉండడు, ఎక్విటల్ ఇస్తారు. అలానే బాబాయ్ కేసులో ఎవరు కుటుంబ సభ్యులే ముద్దాయిలు అని చెప్పి తెలియవస్తుంది. అందుకే ఈ 2 కేసుల్లో కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ముఖ్యమంత్రి ప్రజా న్యాయస్థానాలను అడ్డపెట్టుకొని కాలయాపన చేయటం అనేది క్షమించరానటువంటిది.